నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో శ్లోకం 4 అయిపోయినాయి. ఇప్పుడు 5 నుండి 9 వరకు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. నచైత విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమయది వానో జయేయుః యానేవ హత్వా నది జీవిషామః తేవ స్థితా ప్రముఖే ధర్తరాష్ట్రా. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగుము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ద్రాప్తరాష్ట్రులే ఇచ్చట మనలకు ఎదిరించి పోరాటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. కారణ్య దోషము పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోతున్నాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. వహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసపత్నవృద్ధిం రాజ్యం సురాణమపి ఛాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను కడకు సురాధిపత్యం ప్రాప్తించినను ఈ శోకదాహము చెల్లారును ఉపాయమును కాంచలేకుచున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగా నుడి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రాసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుడు చూచి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. నెక్స్ట్ చూద్దాం.